మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 304 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 59,686 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈరోజు మార్కెట్ అయితే నేను యాక్చువల్లీ నేను కొంచెం బిజీగా ఉండి నేనైతే వీడియో చేయలేకపోయాను. సో మీరు వన్ డే క్యాండిల్ కనుక చూస్తే నిన్న మన ప్లాన్ సెటప్ ఏమనుకున్నాను అనేది మీకు క్లారిటీగా చెప్తాను. సో నేనైతే వీడియో చేయలేకపోయాను. సో మార్కెట్లో అయితే మనం ఏం జరిగింది, మార్కెట్ ఫాలో అవుద్దని మనకు తెలుసు. సో నిన్న నిన్న మార్కెట్ కూడా ఫాలో అవుద్దని తెలుసు. ఈరోజు మార్కెట్ కూడా ఫాలో అవుద్దని మనం ఎక్స్పెక్ట్ చేసాము. సో ఎప్పుడైతే మనకు ఏదైతే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఉందో ఈ లెవెల్ అయితే కీ ఫ్యాక్టరీ కింద నేనైతే కన్సిడర్ చేసుకున్నాను. సో రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అయితే నేను కాల్ సైడ్ లేదా సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఫుట్ సైడ్ ఉందామని అనుకున్నాను. సో అలాగే సక్సెస్ఫుల్గా సపోర్ట్ జోన్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఎప్పుడైతే సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ అయిందో నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. మీరు 15 మినిట్స్ స్కాన్ కనుక చూస్తే చూసారా, 15 మినిట్స్ స్కాన్లో ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అయ్యి, సో యాక్చువల్లీ ఇది ఏదైతే ఒక 15 మినిట్స్ స్కాన్లో కనుక ఇది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయితే మాత్రం నేనైతే సక్సెస్ఫుల్గా ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో అదైతే జరగలేదనమాట. మళ్ళీ మార్కెట్ అయితే ఫాలో అయింది. సో ఫాలో అయిన తర్వాత సపోర్ట్ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట. సో ఎంట్రీ తీసుకున్నాను. నేనైతే ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్గా అయితే టార్గెట్ అనేది ట్రిగర్ అయింది. దాని తర్వాత మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయితే జరిగింది. సో రైట్ టైంలో ఎంట్రీ తీసుకున్నాను. రైట్గా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా చూడండి. ముందుగా వన్ డే క్యాండిల్ చూస్తే వన్ డే క్యాండిల్ కూడా మార్కెట్ అయితే క్లియర్గా కంప్లీట్‌గా మార్కెట్‌లో అయితే ఫాల్ అయ్యే సిగ్నల్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మార్కెట్ మళ్ళీ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనేది కీ ఫ్యాక్టర్ అని చెప్పను గానీ, సో మార్కెట్‌లో ఏదైతే 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఇస్తుందన్నమాట. మార్కెట్ ఫాలో అవుద్దని సైన్ ఇస్తుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. ఓకేనా. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో రేపు మార్కెట్ ట్రేడ్ సెటప్ చెప్పాను కదా! 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా సరే మాక్సిమం మార్కెట్ ఫాలో అయ్యే సిగ్నల్ ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఏది 59,062 లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.